సేవ్ పునర్విక క్యాంపెయిన్ విజయవంతమైంది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న పాపకు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ కోసం దాతలు స్పందించి పూర్తి మొత్తాన్ని సమకూర్చారు. అవసరమైన నిధులు అందడంతో ఇకపై ఎవరూ డబ్బులు పంపవద్దని పాప తండ్రి సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల నుంచి పాప కోసం విరాళాలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం చాటిన దాతలకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని సురేష్ పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికకు 6 నెలల వయసులో కదలికలు తగ్గాయి. దీంతో చిన్నారికి పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. చివరికి పాపకు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే వింత వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. చికిత్సకు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. సెలూన్ షాపు నడిపే తనకు ఇంత ఖర్చు సాధ్యం కాదని దాతలు సహాయం చేయాలని కోరడంతో దేశవ్యాప్తంగా సేవ్ పునర్విక క్యాంపెయిన్ ఊపందుకుంది. ఎంతో మంది దాతలు ముందుకు రావడంతో పాప చికిత్సకు కావాల్సిన నగదు సమకూరింది. ప్రతి చోట ఫండింగ్ స్టాప్ చేసేయండి. ఇప్పటి నుంచి ఎక్కడ ఎవరు కానీ అమౌంట్ డొనేషన్ చేయదండి. నా రిక్వెస్ట్ అండి.